ఒకటండి. ఆల్రెడీ ఇప్పటికే మద్యం కేసులో భారతిరెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆర్థికంగా సలహాలు ఇచ్చేటువంటి ఆయనకు ఆమె కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప జైలుకి వెళ్ళి వచ్చాడు. మొన్న డిఫాల్ట్ బెయిల్ మీద వచ్చాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయన అనుచరులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలానే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. కాబట్టి మొత్తం కోట ఈ మద్యంకి సంబంధించినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించిన మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే రౌండప్ వేసి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మొన్న ఎప్పుడైతే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి సోదరులు వరుసకే మంచి సహచరులు కూడా అయినటువంటి వాళ్ళ ఇళ్ల మీదో లేకుంటే కంపెనీల మీదో తీసి అనేకమైన టెక్నికల్ ఎవిడెన్స్ని, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత మరింత భయకంపితులయ్యారు. అందుకే ఇమ్మీడియట్గా లాయర్స్ మీటింగ్ వేశారు. ప్రత్యామ్నాయం ఏంటి పరిస్థితి అని చెప్పేసి దాని మీద అంచనాలు వేసుకున్నారు. ఆ రోజే మనం చర్చల్లో ఒకసారి చెప్పుకున్నాం. ఒకవేళ ఈయన లోపలేస్తే పరిస్థితి ఏంటి, ఎవరు ప్రత్యామ్నాయం రావాలని ఏమన్నా ఆలోచిస్తున్నారేమో అని. అదే ఈ రోజున జరుగుతూ ఉన్నట్టుగా అంచనాలు కనబడతా ఉన్నాయి. ఏదంటే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుడు అని చెప్పకనే సిట్ చెప్పింది. అనేక ఆధారాలు లభ్యమైనాయి. కాబట్టి ఆయన లేకుండా కేసు లేదనేది వాస్తవం. కాబట్టి సిట్టు ఈలోప ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఈడీ ఎంటర్ అయిపోయి అనేక రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర పరిధులు దాటి వెళ్ళినటువంటి, దేశ పరిధులు దాటి వెళ్ళినటువంటి ఈ మద్యం అవినీతి కుంభకోణంలో వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మరింత సీరియస్గా దాడులు చేశారు. అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లోనూ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. దీంతో ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మరింత భయం ఏర్పడింది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని తాకుతారు, తాడేపల్లి ప్యాలెస్కి పయనం అవుతారు అని అర్థం చేసుకున్న తర్వాత డెఫినెట్గా ప్రత్యామ్నాయ మార్గం ఎవరున్నారు. అదొకటి, ఒక గండం తర్వాత ఇంకో గండం, ఒక గండం తర్వాత ఇంకో గండం, ఒక రకరకాలుగా వస్తా ఉన్నాయి కదా గండాలు. ఇది అది అయిపోయిన తర్వాత అందరితో ఆగుదని ఏమి లేదు. ఇంకా అనేక ఇసుక వస్తుందా, ఇంకోటి వస్తుందా, ఇంకో కుంభకోణం వస్తుందా, ఏ వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో 2012లో ఉత్పన్నమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు అంటే చెల్లి ఉంది, తల్లి ఉన్నది, ఎంబడి చెల్లి, తల్లి, భార్య అప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఆనాటి ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఉంది. తల్లి, చెల్లి వేరుగా ఉన్నారు, బహిరంగంగా విమర్శిస్తా ఉన్నారు. కాబట్టి ఆనాడు కోస్తో కాస్తో ఎన్నికల్లోకి 2012, 2019 అలానే 24లో ఎలక్షన్లో కాదు కానీ విడిగా ఆ పథకాల గురించి అవడానికి వెళ్ళినప్పుడు తెలియదు. అంతకు తప్ప వ్యాపారాల మీద, ప్రత్యేకమైనటువంటి వ్యవహారాల మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేసేటువంటి భారతి గారు ఈ రోజున రాజకీయాలు తీసుకురావాలనే ఆలోచన ప్రత్యామ్నాయం, జగన్కి ప్రత్యామ్నాయంగా ఆయన్ని సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రెండోది, మరొక వైపున గతంలో ఒకే ఇంట్లో ఉన్నటువంటి తన చెల్లెలు, తల్లి వ్యతిరేకంగా ఓపెన్గా చెల్లి శర్మారెడ్డి కానీ, లేదంటే వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి కానీ ఓపెన్గా బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నారు. అంతేకాకుండా షర్మిలారెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా షర్మిలారెడ్డి గారి యొక్క కుమారుడు రాజారెడ్డిని ఇటీవల కాలంలో కార్యక్రమంలో తీసుకొచ్చారు. ఆమె కూడా చెప్పింది. అటువైపు సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంది సార్. అంటే అటువైపు తల్లి ఉంది, చెల్లి ఉంది, అల్లుడున్నాడు, ఆ తర్వాత చిన్నాన్న కూతురు సునీత ఉంది, అటువైపు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కువ లేరు. అవును, కాబట్టి అటువైపు ఉంది. కాబట్టి ఇప్పుడు షర్మిలారెడ్డి గారు కూడా రాజారెడ్డిని, ఆమె కుమారుడిని రాజారెడ్డిని కూడా రంగంలో దిగుతున్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరొకరు దీంట్లోకి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతిరెడ్డి గారినే ప్రాధాన్యత ఇచ్చేసి మళ్ళీ ఇంకొకరి చేతుల్లోకి వెళ్తే ఎవరు ఏం చేస్తారో చెప్పలేరు. అంతే కదా. అయినా ఇంకా ఎవరున్నారు సార్ అక్కడ? ఎవరున్నారు? ఇద్దరు కూతుర్లు లండన్ లో ఉన్నారు, ఎవరు లేరు అటువైపు. వీళ్ళకి కాదు, పార్టీలో ఉన్న ఇతరులకు ఎవరికైనా బాధ్యత ఇస్తే
వాళ్ళు పార్టీని ఏం చేస్తారో చెప్పలేని అదే పరిస్థితి. భయం కదా సార్, ఇప్పుడు అసెంబ్లీకి పంపకపోవడానికి ఆ 10 మందిని భయం కూడా అదే. ఒకవేళ వెళితే దాంట్లో ఎవరైనా నిష్ణాతులు మంచిగా మాట్లాడేవాళ్ళు, ఏదైనా మంచి పేరు వచ్చి ఒకవేళ బాగా అనర్గళంగా మాట్లాడుతున్నారు ప్రజా సమస్యల మీద అని ఒకవేళ ఏదైనా వస్తే నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే కదా మిగతా వాళ్ళని కూడా పంపించట్లేదు ఆయన. డెఫినెట్గాను. ఇంకోటి ఏంటంటే, కాబట్టి ఇటు రాజారెడ్డి, షర్మిల, సునీతారెడ్డి అలానే విజయమ్మ గారు ఒకవైపున ఈయన మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు. అవును. రెండో వైపున ఈయన తరపున కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఉమ్, అతి తక్కువ. కాబట్టి భారతిరెడ్డి గారిని కూడా సీన్లోకి తీసుకొచ్చేస్తే రైట్ సార్. ఆ కుటుంబంలో కొంతవరకైనా సపోర్ట్ వస్తుంది. అంతేకాకుండా పార్టీలో కూడా, ఎందుకంటే ఆమె పట్ల వ్యతిరేకత లేదు, మిగతా అవును. నాయకుల పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, ఆమె రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి ఆమె పట్ల వ్యతిరేకత ఉండవు. కాబట్టి అటువంటి వ్యతిరేకత లేనటువంటి విమర్శలు చేయడానికి వ్యతిరేకత లేదు కానీ కొద్దిగా పేపర్ నడుపుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇష్యూస్, అంటే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఎట్లా తెలిసింది, గొడ్డలిపోటని గుండెపోటని ముందే వేయడం, ఎందుకంటే ఆ సంస్థకు తనే కదా మెయిన్. కాబట్టి అట్లాంటి మాటలైతే చాలా ఉన్నాయి. అట్లాంటి వాటికి ప్రశ్నలు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. వివేకానంద రెడ్డి కేసులో రైట్ ఆయన చనిపోయిన సార్, తర్వాత ఒక్కసారి వస్తాను సార్, మిగతా ప్యానలిస్ట్స్ ఒక్కసారి మాట్లాడించి మళ్ళీ ఈ అంశం మీద మాట్లాడదాం. సాగర్ గారు నమస్కారం. సాగర్ గారు, నా వాయిస్ వస్తుందా? నమస్కారం అండి. సార్, ఎట్లా చూస్తారు సార్, అంటే ఇది వాళ్ళ పార్టీ కావచ్చు